హలో ఆస్పిరెంట్స్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే జాబ్ క్యాలెండర్ త్వరలో వచ్చే అవకాశాలైతే మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. వెల్కమ్ టు వీఐపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో, ఏపీపీఎస్‌సి జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, ముఖ్యంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లాంటి మంచి మంచి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో అండ్ అదర్ జాబ్స్ ఏదైతే ఏపీపీఎస్‌సి నుంచి రిలీజ్ చేస్తున్నాయో వాటి కోసం ట్రై చేస్తున్నారో, సో, మీరందరూ కూడా ఇమ్మీడియేట్‌లీ మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనకంత టైం అయితే ఉండదండి డెఫినెట్‌లీ. బికాజ్ ఇప్పుడున్న చైర్మన్ గారు గూడా ఏవైతే నోటిఫికేషన్స్ మనం ఇష్యూ చేస్తున్నామో వాటిని క్విక్‌గా కంప్లీట్ చేయండి అని జెప్పేసి ఏపీపీఎస్‌సీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అందుకే మీరు చూసుకోవచ్చు, రీసెంట్‌గా వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ గూడా టైం చాలా తక్కువ ఇచ్చారండి. అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఎగ్జామినేషన్ వరకు టైం చాలా తక్కువ ఇచ్చారు. సో, ఇదే కంటిన్యూ అయింది అనుకుంటే రేపు మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీస్ అన్నీ గూడా మార్చుకోండి. మీరు డెడికేటెడ్‌గా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. రైట్? సో, ఒకసారి ఒక ట్వీట్ చూపిస్తా చూడండి. సో, మనకిక్కడ కనిపిస్తుంది చూడండి. నిరుద్యోగులు మనం ఆల్రెడీ ఒక వీడియో చేశామండి. మనకిక్కడ చిరంజీవి సార్ చైర్మన్ గారికి ఇక్కడ ఒక లెటర్ సబ్మిట్ చేశారు చూసారా? దీనికి సంబంధించిన వీడియో మనకు ఆల్రెడీ మనం పోస్ట్ చేసుకున్నాం. అయితే అదెప్పుడు పోస్ట్ చేసాం? 24/7/2025 ఎప్పుడైతే మనకి ఆయన లెటర్ సబ్మిట్ చేశారో, ఆ రోజు మనం పోస్ట్ చేశాము. సో, ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఇది. ఓకేనా? సో, నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదల కోసం తేదీ 24/7/2025న ఏపీపీఎస్‌సీ చైర్మన్‌ను మరియు కార్యదర్శకులను కలిసి చేసిన ప్రాతినిధ్యం మేరకు 2026 మరియు 2027 సంవత్సరంకి జాబ్ క్యాలెండర్ విడుదల కోసం వివిధ డిపార్ట్మెంట్స్‌లో ఉన్న ఖాళీలను తెలియజేయాలని జెప్పేసి ఏపీపీఎస్‌సీ చైర్మన్ గారు జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్‌కి లేఖ పంపారు. ఓకే. జాబ్ క్యాలెండర్ విడుదలకు ప్రక్రియ ప్రారంభించేందుకు నిరుద్యోగుల పక్షాన ధన్యవాదాలు చేస్తిని అని జెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారనమాట చిరంజీవి గారు. ఎమ్మెల్సీ చిరంజీవి గారు. సో, ఆ లెటర్ గూడా మనకిక్కడ కనిపిస్తుంది చూడండి. సో, అంటే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అని జెప్పేసి మనకి హింట్ వచ్చిందండి. సో, ఇప్పుడు చాలామంది మనకి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఓకే. ప్రాసెస్ స్టార్ట్ అయింది. నా ప్రిపరేషన్ స్టార్ట్ జేసుకోవాలి అని జెప్పేసి అంటారు. కొంతమంది స్క్రాప్ ఉంటారండి. ప్రతిసారి మనకొక 70% మంచిగా చదివే పిల్లలుంటే, ఒక 30% స్క్రాప్ ఉంటారు. వీళ్ళు ఈ స్క్రాప్ ఏం జేస్తారంటే, ఆ నోటిఫికేషన్ వచ్చేది లేదు, పాడులేదు. సరే, నోటిఫికేషన్ రాదు అనుకుందామండి. వర్స్ట్ కేస్‌లో రాదు అని అనుకుందాం. ఐ మీన్ జాబ్ క్యాలెండర్. మీరు చదువుకుంటే నష్టమా? ఇప్పుడు ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇవ్వకోకుండా నోటిఫికేషన్ ఇస్తే మీ పరిస్థితి ఏంటి? సో, ఐదర్ వేస్ ఇక్కడ మీరే నష్టపోతున్నారు గదా! సో, దయచేసి మీరు అలాంటి నెగటివిటీని మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో తీసేయండి. ఇదేం అకాడమిక్ ఎగ్జామ్స్ గాదండి. ఇప్పుడు డిగ్రీ లేదా బీటెక్ చదువుతున్నారనుకోండి, ఏదో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారంటే వన్ డే బ్యాటింగ్ చేసినా నడుస్తది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మీరు డెడికేటెడ్‌గా ఎఫర్ట్స్ పెట్టి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే మీకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అంతేగాని ఏదో మనకి నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అంటే చూడడానికి ఏముంటదండి ఇంక నోటిఫికేషన్ వచ్చాక. మీరొకసారి మీ యొక్క కాంపిటీటర్స్‌ని మీరు ఎవరెవరున్నారో ఒకసారి గమనించండి. ఇప్పుడు డైలీ రెగ్యులర్‌గా యూపీఎస్‌సీ ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు ఉంటారండి. అంటే స్టేట్ నోటిఫికేషన్స్‌తో సంబంధం లేకుండా యూపీఎస్‌సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు గదా! వీళ్ళు ఇట్లా గద్దల్లాగా వచ్చి కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాయి చూసారా? అలాగా మీ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే పోస్టులన్నీ కూడా ఎత్తుకుపోతారు. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ అండి. ఎవరైతే లైట్ తీసుకుందాం అనుకుంటున్నారో, అంటే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, మీ అందరి కోసం చేస్తున్న ఒక చిన్న హింట్ అండి ఇది. ఓకేనా? సో, యూపీఎస్‌సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటో ఫస్ట్ మీరు ఆలోచించండి. ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 సిమిలర్ ప్యాటర్న్‌లో ఉంటది. ఓకేనా? అంటే యూపీఎస్‌సీ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. దాంట్లో కూడా మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ 1లో కూడా సేమ్ ఉంటది కాబట్టి వాళ్ళకి అలవాటయిపోయిందండి. రెగ్యులర్‌గా ఆన్సర్స్ రాయడము, వాటిని ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశామో చూసుకోవడము, టాపర్స్ కాపీస్ వాళ్ళు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని, వాటిని చెక్ చేసుకొని, వాళ్ళు ఎలా రాసారు, వీళ్ళు ఎలా రాసారో వెరిఫై చేసుకోవడం, ఇవన్నీ ప్రాసెస్ చేస్తూనే ఉంటారు. సో, అలా చేసే వాళ్ళకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఈజీ అవుద్దా లేదా మీరే చెప్పండి. సరే, వీళ్ళని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మొన్న ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళుంటారు. అంటే రిజల్ట్స్ ఇంకా రాలేదులెండి. మనకి ఫైనల్ రిజల్ట్ ఇంకా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రాలేదు. యాక్చువల్‌గా మనకి అది కొద్దిగా డిలే నడుస్తుంది. ఒకవేళ ఆ డిలే నడవకపోతే సెప్టెంబర్‌లో ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఏపీపీఎస్‌సీ వాళ్ళు ప్లాన్ చేశారు. నెక్స్ట్ మంతే. కాకపోతే కొద్దిగా మనకి రిజల్ట్స్ డిలే అవ్వడం వల్ల ఈ ప్రాసెస్ కూడా కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు మనకు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారంగా అయితే. బికాజ్ మనకి ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 మనకి రోస్టర్ ఇష్యూ చూసాం గదండీ! అది సవరించి
రిజల్ట్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. సో కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మనకి ఎప్పుడు మన చేతిలో ఉండవు. మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఉండవు. సో మీరు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. ప్రిపరేషన్ అయితే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసుకోండి. రైట్. సో గ్రూప్ 1 యూపీఎస్సీ వాళ్ళని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్లి ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళు ఉంటారు కదా! సో ఇంటర్వ్యూ దాకా వెళ్లారు అనుకుంటే వాళ్ళు ఎంత సక్సెస్ అయినట్టండి? ఆల్రెడీ ప్రిలిమ్స్ సక్సెస్ అయ్యారు. మెయిన్స్ సక్సెస్ అయ్యారు. ఇంటర్వ్యూ దాకా సెలెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళకి నెక్స్ట్ టైమ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. వీళ్ళని పక్కన పెట్టేస్తే ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ వస్తుంది. లేదా గ్రూప్ 2 రిజల్ట్ వస్తుంది. ఆ జాబ్ సాటిస్ఫై లేని వాళ్ళు ఉంటారు. అంటే నేను ఓన్లీ డెప్యూటీ కలెక్టర్, డీఎస్పీ కోసమే ఏం చేశాను. నేను మళ్ళీ రాద్దాము అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి వెరీ ఈజీ అవుతుందండి ప్రాసెస్ అంతా కూడా. సో వీళ్ళే మీ యొక్క టఫ్ కాంపిటీటర్స్. వీళ్ళనే మీరు దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారో మీరు కూడా అలానే ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఈ 30% స్క్రాప్ చెప్పిన మాటలు మీరు విన్నారనుకుంటే మీరు ఇక్కడ చాలా మోసపోతారండి. ఓకేనా? ఏ నోటిఫికేషన్స్ రావులేరా అంటాడు ఒకడు. ఏముందిరా అరే నువ్వు బాగా చదువుతావు నాకు తెలుసురా నువ్వు నోటిఫికేషన్ వచ్చాక చదివినా నీకు వచ్చేస్తదిరా అంటాడనమాట. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వెనకుండి తెలియకుండా బాహుబలిలో పొడిచినట్టు పొడుస్తుంటారనమాట. అది మీరు ఎప్పుడు గమనిస్తారంటే తర్వాత గమనిస్తారు మొత్తం డ్యామేజ్ జరిగిన తర్వాత. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు అందరిని పక్కన పెట్టేసి మీరు ఒక అనుకున్న డైరెక్షన్‌లో వెళ్తేనే సక్సెస్ అవుతారండి. ఓకేనా? ఇదేదో చిల్లర ఎగ్జామినేషన్స్ కావండి. ఇవన్నీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రీమియర్ ఎగ్జామినేషన్ స్టేట్‌లో. సో అలాంటి ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే మీ మైండ్ సెట్ కూడా ఏ లెవెల్‌లో ఉండాలో మీరే ఒకసారి గమనించుకోండి. ఓకేనా? సో నోటిఫికేషన్స్ అయితే మనకి అదృష్టం బావుండి సంక్రాంతి కానుక కింద ఒక జాబ్ క్యాలెండర్, ఒక ప్రాపర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అనుకుంటే మీకు మంచి అడ్వాంటేజ్ ఉంటదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ఓకేనా? అంటే ఫైనల్ రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా మనకి కేవలం 11 మంత్స్‌లో మాత్రం కంప్లీట్ చేశారనమాట. 11 మంత్స్‌లో ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసారు. ఓకేనా? సో ఇదండి నేను చెప్పాలనుకుంది. మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోకండి. మీ పేరెంట్స్‌ని అయితే దయచేసి దీంట్లో మోసం చేయకండి. వాళ్ళు మీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు కదండీ! ఆ హోప్స్‌ని అయితే షాటర్ చేయకండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే డైరెక్ట్‌గా ఫేస్ మీద చెప్పేయండి. నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు. నేను వేరే సెక్టర్‌కి ఏదన్నా వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఏఐ డామినేషన్ వల్ల ఐటీ మొత్తం ఆల్మోస్ట్ పడిపోతుంది మనకి. సో ఈ ఐటీ వాళ్ళు కూడా ఇప్పుడు మీకు కాంపిటీషన్ అండి. ఎక్స్‌ట్రా మీకు బెనిఫిట్ అంటే మీకు బోనస్ కాంపిటీషన్ అని చెప్పేసి అనుకోండి. సో కాంపిటీషన్ అయితే ప్రతి పోస్ట్‌కి చాలా హెవీ కాంపిటీషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. సో, నెగ్లెక్ట్ చేసి అంటే మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోకండి. మీ లైఫ్‌ని మీరు నెగ్లెక్ట్ చేసుకోకండి. ఏపీపీఎస్సీ మనకిచ్చే గోల్డెన్ ఆపర్చునిటీస్ అండి నోటిఫికేషన్స్ అనేవి. సో, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మీరు గట్టిగా మనసులో అనుకోండి. ఇమ్మీడియేట్‌గా వినాయక చవితి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మనం కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కాంబో కోర్స్ ఒకటి పెట్టామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కావచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి బ్యాచ్ 2 కూడా రన్ అవుతుంది. బ్యాచ్ 2 కూడా మిడిల్‌కి వచ్చింది. వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బ్యాచ్ 3 అండి. ఓకేనా? సో దీంట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్ ఫ్రీగా ఇంక్లూడ్ చేశాం. అండ్ గ్రూప్ 1కి లైవ్ క్లాసెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎకానమీ 83 క్లాసెస్ అయినాయి. పాలిటీ 48 క్లాసెస్ అయినాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ 30 క్లాసెస్ అయినాయి. జియోగ్రఫీ 38 క్లాసెస్. మెంటల్ ఎబిలిటీ ఫౌండేషన్ క్లాసెస్ ఇచ్చాము. హిస్టరీ క్లాసెస్ 111 ఉన్నాయి. అండ్ బ్యాచ్ 2 క్లాసెస్ కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ సగంలో ఉన్నాయండి. అండ్ వెరీ సూన్ మనం బ్యాచ్ 3 కూడా ప్యారలల్‌గా స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఈ బ్యాచ్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఆన్‌లైన్ కోచింగ్ అండి. హౌస్ వైఫ్స్ కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేదా బయటికొస్తే ఒక 50,000, 60,000 రూపాయలు ఖర్చు పెట్టడం నాకిష్టం లేదు. ప్రశాంతంగా నేను ఇంట్లోనే చదువుకుంటాను అనుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మెటీరియల్ మనం ఇంగ్లీష్‌లో ఇస్తున్నాము. అండ్ తెలుగులో కూడా ఇవ్వడానికైతే మేము ప్రయత్నిస్తామండి. బట్ ద ఓన్లీ మనకి కన్సర్న్ ఏంటి అంటే ట్రూ ట్రాన్స్‌లేషన్ అనేది కొన్ని పదాలవి మనకి ఈవెన్ ఏఐ యూజ్ చేసినా గాని అవ్వట్లేదు. బట్ మీకోసం అది ఫ్రీగా మేము ఇవ్వడానికి ట్రై చేస్తాము. బట్ చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాము అంటే ఆర్ ఎల్స్ మన మెటీరియల్ అంతా ఇంగ్లీష్‌లో ఉంటుంది. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. క్లాసెస్ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి జనరల్ తెలుగు మన వాడుక భాషలో ఉంటదండి. ఓకేనా? సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్‌గా కవర్ చేస్తాము. మనకి ఏదైతే ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన సిలబస్ ఉంటుందో అది కవర్ చేస్తాము. ఒకవేళ నోటిఫికేషన్‌లో ఏదన్నా మార్పులుండి కొత్త సబ్జెక్ట్స్ ఏదన్నా యాడ్ అయ్యి, ఉన్న సబ్జెక్ట్స్ ఏమైనా డిలీట్ అయినా గానీ ఆ కొత్త సబ్జెక్ట్స్ కూడా ఫ్రీగా మీకు యాడ్ చేస్తాము. మీరు ఎక్స్‌ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ మిస్ అయితే మీకు ఇమ్మీడియేట్‌గా రికార్డింగ్స్ మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో మీకు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే టెస్ట్ సిరీస్ ఉంది. సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తున్నాము. ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ ఇస్తున్నాము. మెంటర్‌షిప్ ఇస్తున్నాము. ఫ్రీ గ్రూప్ 2 క్లాసెస్ ఇస్తున్నాము. రివిజన్ క్లాసెస్ ఇస్తున్నాము. అండ్
ఫ్రీ యాక్సెస్ టు ద నెక్స్ట్ లైవ్ క్లాసెస్ బ్యాచ్ అనమాట. నెక్స్ట్ లైవ్ క్లాసెస్ బ్యాచ్ ఏదైతే స్టార్ట్ అయిద్దో దానికి ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం విత్ వ్యాలిడిటీ ఆఫ్ 15 months అండ్ ఏ ఫ్రీ వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ ఇఫ్ నీడెడ్, రైట్? సో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే, అండ్ యాప్‌లో ప్రైస్ కూడా చూసారు కదా, 20K ప్లస్ టాక్సెస్ ఉన్నాయి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా ఎక్స్ట్రా 5,000 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఫర్ 25 స్టూడెంట్స్. సో మీరు 15,000 ప్లస్ టాక్సెస్ పే చేస్తారనమాట. యాప్‌లో డైరెక్ట్‌గా 20,000 ప్లస్ టాక్సెస్ ఉంటుంది. అది మీరు కావాలి అనుకుంటే 4 EMIస్‌లో పే చేసుకోవచ్చండి. కంఫర్టబుల్‌గా 5,000 పర్ మంత్ లాగా మీరు పే చేసుకోవచ్చు. సింగిల్ పేరెంట్స్ లేని వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మీ అందరికీ కూడా వీళ్ళకొక 25 మెంబర్స్, వీళ్ళొక 25 మెంబర్స్ అంటే ఒక 50 మెంబర్స్‌కి ఫ్లాట్ 50% ఆఫ్ మన కోచింగ్ మీద మనం సపోర్ట్ చేయడం జరుగుతుందండి. బయట ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు వీళ్ళందరికీ కూడా, రైట్? సో దిస్ ఈజ్ అవర్ వీఐపీ టీమ్. అందరూ కూడా యూపీఎస్సీ మనకి మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు, ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిన వాళ్ళు, గ్రూప్ 1 ర్యాంకర్స్ అండ్ అదర్ ప్రీమియర్ జాబ్స్‌లో సెట్ అయిన వాళ్ళు మన టీమ్‌లో ఉన్నారండి. కంప్లీట్ యూపీఎస్సీ కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీస్ అనమాట, రైట్? సో వీళ్ళే మన క్లాసెస్ చెప్తారు. అండ్ ఇవంతా కూడా మనం ప్రీవియస్‌గా ఇచ్చిన స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ అన్నీ మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉంటుంది. అండ్ దీనికి మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే, మీ నేమ్ స్పేస్ ఏపీ గ్రూప్ 1 అని చెప్పేసి 8985237561 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు ఏది సూట్ అవుతుంది, మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేనే మీకు స్వయంగా చెప్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.